హిందూపురంలో బాంబు బెదిరింపు మెయిల్ కలకలం రేపుతోంది. హిందూపురం జిల్లా అదనపు కోర్టుకు బాంబు వేస్తామని బెదిరింపు ఈమెయిల్ రావడంతో కోర్టు ప్రాంగణంలో తీవ్ర కలకలం రేగింది. జిల్లాలోని కోర్టులను బాంబులతో పేలుస్తామని పేర్కొంటూ జిల్లా అదనపు జడ్జికి ఈ మెయిల్ వచ్చింది. వెంటనే లాయర్లకు ఈ సమాచారం అందించారు. అప్రమత్తమైన లాయర్లు కక్షిదారులు భయాందోళనకు గురై కోర్టు ఆవరణ నుంచి బయటకు పరుగులు తీశారు. తమిళనాడుకు చెందిన ఎల్టీటీ పేరిట బెదిరింపు మెయిల్ వచ్చినట్లు లాయర్లు తెలిపారు. ఇక సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని కోర్టు ప్రాంగణాన్ని పరిశీలించారు. అనంతపురం జిల్లాలో ఉన్న కోర్టులందరిలో కూడా ఆర్డీఎక్స్ బాంబులు పెట్టినాము. 11:55 పేల్చేస్తామని చెప్పి దాని మీద ఈరోజు మాకు మా హిందూపురం ఏవో గారు కూడా వచ్చి మాకందరూ కూడా ఆ మెయిల్ చూపించి వెంటనే హిందూపురం ఉన్న కోర్టులన్నీ కూడా కక్షిదారులను లాయర్లను కోర్టులో పనిచేసే స్టాఫ్లందరూ కూడా బయటకు పంపించినారు. అలాగే హిందూపురం 1 టౌన్ పోలీసులు కూడా వచ్చారు. ఇప్పుడు మేమందరం కూడా చాలా భయభ్రాంతాలకు గురవుతున్నాము. అది ఎల్టీటీ సంస్థ తమిళనాడులో ఉంది. అది చాలా ఇంతకుముందు కూడా భారత ప్రధాని రాజీవ్ గాంధీ గారిని కూడా చంపిన దాంట్లో దాని హస్తం ఉందని చెప్పి మేము చెప్పినాము. 1 టౌన్ పోలీసు వాళ్ళు వచ్చినారు. ఇప్పుడు వాళ్ళు కూడా బాంబు స్క్వాడ్ అన్నీ తెప్పిస్తామంటూ ఉన్నారు. మరి చూడాలి మరి ఏం జరుగుతుందో. మెయిల్ వచ్చింది. భారీ వర్షాలకు ఖమ్మం జిల్లాలోని పలు మండలాల్లో పంట పొలాలు